నమస్తే. వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురంలో నిన్న ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. తనకు ఓటు వేయలేదని చెప్పి సొంతం అన్ననే రాడ్లతోటి కట్టెలతోటి కూడా దాడి చేయడంతో కూడా వారు వచ్చి నిన్న హాస్పిటల్లో కూడా జాయిన్ కావడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. వారి పరిస్థితి ఎలా ఉంది, వారి యొక్క ఆరోగ్య కండిషన్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఇతని మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, మీ మీద దాడి చేయడానికి గల కారణం ఏంటి? వాళ్ళు 2-3 ఓట్లతోటి ఓడిపోయారు సార్. ఆయన ఏమైతే తమ్ముడే అవుతాడు, చిన్నమ్మ కొడుకు అవుతాడు. అయితే వేరే ఆయన గెలిచిండు. గెలిచితే సప్పుడేకనే ఉన్నాము. కావాలని నిన్న పొద్దు కిందాక ఓ 10 మంది తాగి మా ఇంటి వెనక గోడ గోడ చేస్తుర్రు. ఏమైందని నేను బయటికి వెళ్ళిన అంతే. అసలు ఏమైందో తెలియదు, కుట్టి పడేసి సార్ అంతే. నాకు ఇక దేంతో కొట్టిరు? ఒకరు కట్టెతోలు కొట్టిరు, ఒకటేం గుద్దిరు, 2-3. ఇక పడిపోయినా నేను. నిన్ను చంపుతాం అంటారు. ఇక తర్వాత ఏమైంది ఇక మా వాళ్ళకే తెలుసు. బయటికి తీసుకొచ్చారు నాకు. అప్పటికి ఆడనే పడిపోయాను నేను. అంటే ఎందుకు అంటే ఓటు వేయలేదని? 3 ఓట్లతోటి మీరు వేయలేదు, 3 ఓట్లు వేస్తే మేము గెలుద్దాము. మేము 3 ఓట్లతోటి ఓడిపోయినాము. మళ్ళీ ఎట్లనైనా కథం చేస్తాం అంటున్నారు. అంటే ఇంటి దగ్గరకు వచ్చి బయటికి పిలిచి కొట్టిరా? వాళ్ళు బయట గోల చేసుకుంటారు, వేరే వాళ్ళని తిడుతుర్రు, కొడుతుర్రు. ఏమైందని నేను బయటికి వెళ్ళిన అంతే. వాళ్ళ పంచాయతీ పోలేదు, వాళ్ళ గొడవకు పోలేదు, వాళ్ళు తిరగమన్నప్పుడు కూడా తిరగలేదు. అసలు ఎలక్షన్ గురించి కూడా పట్టించుకోలేదు. నాకు అవసరం లేదని నా పని నేను చేసుకుంటున్నా. నువ్వు ఎలక్షన్లలో తిరగవు, ఏం చేయవు, మమ్మల్ని ఓడగొడతావు అన్ను అని ఫస్ట్ ఈయన కొట్టాలి, వాళ్ళని ఇచ్చిపెట్టాలి. మా వాళ్ళని 2 కొట్టరు, తర్వాత వచ్చి నన్ను గుద్దిరు సార్. తర్వాత ఏమైంది ఇక నాకు తెలియదు. ఇక ఎక్కడెక్కడ తగిలినాయి మీకు దెబ్బలు? బాగా కొట్టరు సార్. వెనకకు నడుము మీద తొక్కుతూరు సార్. తొక్కుతూరు, గలీజ్గా తొక్కుతూరు. ఆడులు, మొగోళ్ళు, మనుషులు, పశువులు నాకైతే అర్థమైతలేదు. పోలీసు కంప్లైంట్ ఇచ్చారా మీరు? మా వాళ్ళు ఇస్తున్నారు సార్. నేను డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చాను. ఏమంటారు ఇప్పుడు కూడా సంపుతుంది ఇదని అంటారా? అంటున్నాడు సార్. మా కొడుకు ఫోన్ చేసిండు, వాడి ఇంటికి పోతలేడు, ఏ క్లాస్ చదువుతుండు, నువ్వు బయట కనిపిస్తే నిన్ను నరుకుతాం అంటున్నారట సార్. చిన్న పిల్లగారు నైట్ మొత్తం నిద్రనే పోలేదంట వాళ్ళు. 3 ఓట్లు అసలు తిరగలేదు. మీ మీద ఇంత కక్ష ఎందుకు? ఎప్పటి నుంచో మాట్లాడుకోవట్లేరా మీరు? ఎట్లా కొన్ని రోజులు అని మాట్లాడుకుంటానే ఉన్నాం. గుండాయిజం వాళ్ళది, రౌడీజం పాడుకోవాలి. వీళ్ళు ఎలక్షన్ నిలబడరు, వీళ్ళతోటి గొడవ వద్దని మేము సపరేట్గా నా పని నేను చేసుకుంటుంటే నువ్వు రావా, ఎందుకు రావు, ఎందుకు తిరగవు, మేము తిరుగుతుంటే కావాలనే కుట్రు సార్. అది మందు నిన్న పొద్దు కిందాక 7 మా ఇంటి పక్క పొంటోళ్ళు 2-3, మా ఇంటి వెనుకోళ్ళు 2-3 కలిసి మా చిన్నమ్మ కొడుకుని తీసుకొచ్చి కొట్టిరు సార్. ఏమంటారు మీరు? ఏం డిమాండ్ చేస్తారు, ఏం కొడుతారు మీరు? వాళ్ళని శిక్షించాలనా? శిక్షించాలని కోరుతాం సార్. మాకు వాళ్ళతోటి ఏముంది, మీ జోలికి రాకుండా మా జోలికి రాకుండా ఉంటే చాలు అంతే. మా పని ఏదో మేము చేసుకుంటాం. ఎవరైతే దెబ్బలు తగిలి ఇక్కడ ఉండడం జరిగింది, వారి యొక్క బంధువు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు నిన్న ఏం జరిగింది. ఇక నిన్న వాళ్ళు వీరి మీద దాడి చేయడానికి గల కారణాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు నిన్న ఏం జరిగింది, మీ మీద దాడి చేయడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు కావాలని కక్షపూరితంగా చేసిన చర్య ఇది. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం మా మామ అనే ఆలోచనతోటి వాళ్ళు కొట్టిరు. వాళ్ళే కాదు, ఎవరైనా ఓడిపోతారు. ప్రతి ఒక్కరు ఓడాల్సిందే కదా. ఒక గేమ్ ఆడినప్పుడు అందరూ గెలవరు, ఓడే వాళ్ళు ఉన్నారు, గెలిచే వాళ్ళు ఉన్నారు. దానికోసం కొడతారా? ఇంకొకటి, అతను అదొక హంతకుడు. 2 హత్యలు సాక్ష్యం లేకుండా చేసిన వాడు. సొంత ఇప్పుడు ఆయనకున్న భార్య భర్తనే చంపేసి ఆయన వాడుకుంటుండు. అది ఒకటి. ఇంకొక వ్యక్తిని చంపేసి సాక్ష్యం లేకుండా చేసిండు. అదే విధంగా మా మామను కూడా చంపాలని ఆయన కక్షపూరితంగా తిరుగుతుండు, చంపడానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు అక్కడ కత్తులు, కటారులు, కట్టెలు, రాళ్లతో సిద్ధంగా ఉన్నాడు. మీరు లేరా? నేను అక్కడ లేను. నేను అక్కడ ఉంటే నేను ఏదో విధంగా రక్షించేవాడిని. మీరు స్థానిక పిఎస్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేశారు కదా, ఏమంటారు? అక్కడ కేసు నమోదు చేశారా? ఏం జరిగింది? చేశాము, రాత్రి చేశాము. చేస్తే మేము చర్య తీసుకుంటాం అన్నారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏ చర్య తీసుకుంది లేదు, వాళ్ళని అరెస్ట్ చేసింది లేదు. మీరేంది, మీ ప్రధాన డిమాండ్ ఏముంది, ఏం చేయాలంటే? వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి సార్. వాళ్ళకి శిక్షిస్తే మాకు అదే సంతోషం. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? మొత్తం 6 తగిలినాయి, పిల్లలు పెద్దలతో సహా. కాకపోతే మా మామకు ఘోరంగా భారీగా తగిలినాయి, కతిమ వాళ్లకు మామూలుగా తగిలింది.
నిన్న పిఎస్ కూడా వెళ్ళారు కదా, ఏం చెప్పారు అక్కడ? ఎస్ఐని కలిసిరా? ఎస్ఐ గారు లేరు ఆ టైంలో, పీసీ జమదార్ సార్లు ఉన్నారు. మేము చర్య తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏ చర్య తీసుకుంది లేదు. ఉందా మీ దగ్గర కంప్లైంట్ కాపీ ఉందా? ఉన్నది, చూపిస్తాం.